చేశారు అలాంటి అదంటే ఇప్పుడు కష్టం ఆ సెటప్ ఆ ప్రొడక్షన్ అదంతా వేరు అమ్మాయి. నాకు తెలుసు దీన్ని ఎలా చేయించాలో. కిరణ్ మిమ్మల్ని బాగా ఇమిటేట్ ప్రొడక్షన్ చేస్తారు. అంటే గుర్తొచ్చింది కదంటే ఏంటి 4-5 జ్యూస్లు ప్రాపర్ గా 3-4 కైండ్ ఆఫ్ ఆల్ టిఫిన్స్ అన్ని ఉంటే ఎనర్జీ వస్తుంది. ఇది చాలా వెరైటీగా ఉంది. జనరల్లీ హీరోయిన్స్ గురించి చెప్తూ ఉంటారు అలాగా. డైరెక్టర్ గారు అలా ఫుల్ మెయింటెనెన్సా? మా సెట్ లో ఎనర్జీ మొత్తం ఏనా మామూలు 4-5 రకాల జ్యూసులు కావాలా? మినిమం. అబ్బో, అయితే కిరణ్ మీరు ఇమిటేట్ చేస్తారంట కదా డైరెక్టర్ గారిని. ఆయన సెట్ లో ఎలా ఉంటారు? అరే చేస్తారక్క, కింద పడి దొలుతా నేనైతే చేయక. ఇప్పుడు మీరు సేమ్ థింగ్ జస్ట్ మీరు ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఆ అమ్మాయి ఆడిషన్ ఓకే ఓకే జరిగింది. అది చేయాలా? డైరెక్టర్ గారు మీరే చేయండి, నా వైపు చేయండి. రావద్దు. టీజర్ లో ఉన్న డైలాగ్ చెప్పండి. డైరెక్టర్ గారు ఆన్ సెట్. బేసిక్గా ఈయన సెట్లో ఎలా ఉంటాడు అన్నది నాకు ఒక ఎక్స్పీరియన్స్. చాలా ఇబ్బంది పడ్డా, ఎవరికి తెలియదు అది, ఈయనకు కూడా తెలియకపోవచ్చు బహుశా. తెలుసుకుంటా చెప్పండి, నాకు టెన్షన్ గా ఉంది. చాలా ఇబ్బంది పెట్టినటువంటి కిరణ్ అబ్బవరం డైరెక్టర్. ఇది thumbnail రాసుకో. వెరీ ఎమోషనల్ సీన్, కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అప్పటికే ఆ రోజు మొత్తం ఒక 12 hours కంటిన్యూస్గా ఏడుస్తున్నాను. అంటే కైండ్ ఆఫ్ అది షూట్ 2 call sheets కదా, కంటిన్యూస్గా షూట్, అది బాధపడుతున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిల్చున్నాడు, ఇక్కడ ఉన్నాడు, సెట్ అంతా బిజీగా ఉంది. భయ్యా చాలా ఎమోషనల్, ఇదిగో లోతుగా ఏడవాలి, నాకు కన్నీళ్ళు మాత్రం 5-6 చుక్కలు ఈ పక్క పడాలి. బ్రహ్మ ఎన్నిసార్లు బ్రహ్మ వాడికి పప్పులు చెప్పి ఎంతసేపు ఏం తీసుకొస్తాడో వాడు తీసుకురాడా భయ్యా. వాడు ఏడ్చేటప్పుడు ఇంకొంచెం కన్నీళ్ళు ఎడదాకా ఎడపడి వాడు పెట్టడు, వాడు ట్రాలీ పెట్టడు, వాడు రాడు, మేము ఎంతసేపు ఇన్నే కూర్చోవాలా, ఇది అవ్వదు. భయ్యా ఏదో చెప్తున్నాం, చుక్కలు కన్నీళ్ళు ఎటు కిందికి పడాలి భయ్యా. కిందికి పడి ఇలా పడి బాధపడినప్పుడు అప్పుడు మళ్ళీ నీ ఫేస్, బ్రహ్మ వాడు వస్తాడా రాడా బ్రహ్మ, పప్పు లేకపోతే దోశ తమ్మను బ్రహ్మ, ఏదో ఒకటి తింటావాడు, ఎంతసేపు బ్రహ్మ నాకు అర్థం కాక అడుగుతాను. మీ మధ్యలో పాయింట్ స్ట్రెస్ ఇలా ఒక్కొక్క గంటలో 5 చుక్కలే పడాలి, మన 6 పడితే కష్టం. ఇటు 5 మీరు నా సిచ్యువేషన్ చూడండి, ఇప్పుడు నాకు ఎమోషనల్ సీన్ చెప్తున్నాడు, చెప్పే ప్రాసెస్ లో నేను ఇలా వింటూ ఉంటే ఇన్ని వేరియేషన్లు పక్కన, ఆఖరికి ఇంకా ఫేస్ మీద మొత్తం అంతా ఏడుస్తూ ఉంటావు. ఏడుపు అయిపోయేంత వరకు సరేలే ఇది అవ్వదులే కానీ వాళ్ళు నాకేం తెచ్చేలేరు, తర్వాత చూద్దాంలే భయ్య అని చెప్పి. ఇప్పుడు ఫైనలీ మీ కన్ఫ్యూజన్ ఏంటంటే కళ్ళల్లోంచి రావాల్సిన చుక్కలా లేకపోతే కర్రీ పఫ్ఫులా? ఆ బ్రహ్మ వస్తాడా నా కళ్ళల్లో నుంచి? అసలు ఏం జరుగుతుంది? జ్యూసులు వస్తాయా నా కళ్ళల్లో నుంచి? అయితేగా పట్టి ఇది ఏదైతే దీన్ని మల్టీ టాస్కింగ్ అంటారండి. అయ్యో అసలు ఏది పలాంటి రమేష్ అన్నా నాకు ఇదే కావాలి అంటే అది కావాలంతే. పొరపాటున నీకు ఆ టైంలో నీకు ఇది కాదు ఇలా బాగుంటుందన్నా అవునా, కానీ ఇదే చేద్దాం, అదే మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అనమాట. అది 5 చుక్కలు వచ్చాయా అండి? ఏం చెప్తే చేశారండి ఆయన. ఓకే, 5 అంటే 5, నడవమంటే నడవడం, దూకమంటే దూకడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమి చేయమంటే లీటర్ అంటే లీటర్, లీటర్ అంటే మీటర్ అంటే మీటర్. ఓకే, సో ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మన హీరోయిన్ చేయబోతున్నారు, కానీ మీ అబ్జర్వేషన్ సూపర్.